మీ కరెంటు బిల్లును 90% వరకు తగ్గించుకోండి. నెంబర్ 1 రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రైర్ ఎనర్జీ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిస్మిల్ గారు. వారితో మాట్లాడదాం. అడిస్మిల్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. అడిస్మిల్ గారు, వైసీపీ రాజ్యసభ సభ్యులు 11 మందిలో 10 మంది ఒకేసారి గంపగుత్తగా కూటమి పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. టీడీపీలో కొంతమంది, బీజేపీ, జనసేన ఇట్లా 3 పార్టీలను పనిచేసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ రోజు నుంచే జాయినింగ్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయని చెప్పి విపరీతంగా ప్రచారం అయితే ఉంది. ఎలా చూస్తారు సార్ దీన్ని? అంటే రాజకీయ పార్టీలు అన్న తర్వాత అయారాంలో గయారాంలో పార్టీ మార్పులు చేర్పులు రకరకాలు ఉంటాయండి. అయితే మనం ఏం చెప్తూ వచ్చే ఉన్నాళ్ళు అంటే అది కూటమికి ఉపయోగపడిందో లేదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్, జగన్ ప్రేమికులు ఎవరైనా సరే వైరస్ లాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో సమాజం దగ్గర చేర్చుకోకూడదు, వాళ్ళకి దూరంగా ఉండాలని చెప్తూ వచ్చాం మనం. రాజకీయ పార్టీలు దాన్ని గ్రాంటెడ్గా తీసుకుని వాళ్ళ పని జరిగింది. నా ఒక్కడి వల్ల లేకపోతే మీ ఒక్కడి వల్ల కాదు, మనలాగా లక్షలాది మంది భావించారు, మాట్లాడారు, పనిచేశారు. ఇంకా వాళ్ళు దూరంగా ఉండాలి. అంటే జగన్మోహన్ రెడ్డితో కనీసం 10 రోజులు గడిపినా వాడు చెడిపోయినట్టే. ఇప్పుడు కరోనా వచ్చినోడు పక్కన ఒకరోజు ఒక దగ్గు తగ్గితే కూడా వచ్చేస్తుంది కదా కరోనా, అలాంటివాడే జగన్. కాబట్టి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ఉన్నారంటే ఇంచుమించు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏరి కోరి అతను ఇచ్చేటంటే అతను ఎక్కువ ప్రేమించేయంటే ఎక్కువ వైరస్ ఉన్నట్టు అతను వైరస్. కాబట్టి వాళ్ళు ఎలా చేర్చుకుంటారు అనేటువంటిది నచ్చట్లేదు జనాలకి. ఆ పార్టీని మొత్తాన్ని నిర్వీర్యం చేద్దాం, లేకుండా చేద్దాం అంటే రేపు వద్దని మళ్ళీ పోతారు ఇంకో చోట్లోకి. దీనికి ఎక్కడో నెవర్ ఎండింగ్ స్టోరీ అండి ఇది. ఎటు అధికారం ఉంటే పోతూ ఉంటారు. ఇది వీళ్ళు తీసుకోవచ్చా తీసుకోకూడదు, వీళ్ళు అవసరమైతే తీసుకున్నారనుకోవడం వీళ్ళకి ఏం అవసరం లేదు. వాళ్ళతో అవసరం ఏముంది అది ఆలోచించుకోవాలి. ఆ పార్టీ వాళ్ళ ఇష్టం. రాజకీయ పార్టీలు జనాల అభిప్రాయంతో మనోభావాలతో వాళ్ళకి సంబంధం లేదనుకుని వ్యవహరిస్తే కాలగర్భంలో చాలా పార్టీలు ఇబ్బంది పడ్డాయి. మొన్న ఎలక్షన్ ముందు కూడా సార్ ఇదే ప్రచారం జరిగింది. విజయసాయి రెడ్డి ఇదంతా నడిపిస్తున్నారు, ఒకేసారి వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి లీడర్గా ఈయనే. అతను బీజేపీ చుట్టూ తిరిగాడు. ఆ మధ్యన చంద్రబాబు గారు సడన్గా వెళ్ళారు కదా, అప్పుడు కూర్చునే నీకెంతమంది నాకెంతమందిని పంచుకున్నారు అప్పుడే అనుకుంటున్నాను నేను వాళ్ళని. అయితే ఆ పార్టీని నిర్వీర్యం చేసేయడం అనేటువంటిది ఒక వ్యూహంలో భాగమేమో అనుకుంటున్నారేమో మరి వాళ్ళు. కానీ జనాల్లో నెగిటివ్గా పోద్ది, అది చూసుకోవాలి. ఓకే, ఆ విషయంలో ఇది ఇళ్ళే కాదు ఇంకా చాలామంది వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా రాజీనామా చేస్తుంది. ఆవిడ మరి ఏదో పార్టీలో చేరతారు కదా, సడన్గా ఎమ్మెల్సీ ఇంకా టైం ఉన్నా కానీ రాజీనామా చేస్తుందంటే ఏదో పార్టీలో జాయిన్ అవుద్దాము. మరి ఏ పార్టీలో జాయిన్ అవుద్దో తెలియదు. ఆవిడ మరి కూటమిలో ఏదో పార్టీలో జాయిన్ అవ్వాలి. అవును, కూటమిలో జాయిన్ అవుతే మరి కూటమి సందర్భంగా ఏదైనా మా సమావేశాలు సభలో ఉంటే ఆవిడకి ఏదైనా పదవి ఇచ్చారనుకో, చంద్రబాబు గారు పక్కన కూర్చుంటుంది వచ్చి. ఆవిడ ఏం మాట్లాడింది, భువనేశ్వర్ గారికి లోకేష్ గారు బ్రాహ్మణికి మందు లేకపోతే రోజు గడవదని చెప్పింది. అంటే చంద్రబాబు గారు ఆవిడకి ఎమ్మెల్సీ ఇచ్చారు, మహిళా అధ్యక్షురాలను చేశాడు. ఆ సురేష్ వాళ్ళకి చీరాల టికెట్ ఇచ్చాడు. వాళ్ళందరికీ మంచి స్థానమే కల్పించాడు ఆయన. పరిటాల రవీంద్ర గారు ముఖ్య అనుచరుడి కింద ఉండి కూడా అతను. ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు సడన్గా జగన్ వైపు వెళ్ళిపోయారు. జగన్ వైపు నుంచి మళ్ళీ ఇప్పుడు బీజేపీలోకో లేకపోతే ఇంకో దేంట్లోకో ట్రై చేస్తూనే ఉన్నాను. ఇది చూసుకోవాలి జాగ్రత్తగా. వాళ్ళు బీజేపీలోకి వెళ్తే వీళ్ళు వద్దంటాం, వీళ్ళు సరిపోరు టీడీపీ వాళ్ళు. టీడీపీలో చేర్చుకోరేమో అనుకుంటున్నాను. ఏ బీజేపీ ఉంది వాళ్ళందరికీ ఈ వాషింగ్ ధర్మ పార్టీ. అలాగే కొల్లం గంగిరెడ్డి పేరు కూడా వినపడుతుంది, వాడు బీజేపీలో చేరతాడని. అతను చంద్రబాబు నాయుడు గారు అలిపిరిదాడిలో నిందితుడు, ఎర్రచందనం దొంగ. అతను ఎక్కడ విదేశాల్లో ఉంటే కూడా పట్టి తెప్పి జైల్లో పెట్టించాడు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి రాగానే వదిలేసాడండి. ఇలాంటి వాళ్ళు బీజేపీలోకి వెళ్ళారంటే చంద్రబాబు నాయుడు గారు పట్ల వాళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారో అర్థమవుద్ది. ఓకే, ఇప్పుడు వాళ్ళు కూటమిలో ఉన్నా కానీ బీజేపీని నమ్మకం పరిస్థితి. ఇప్పుడు నిధులైతే ఇస్తున్నారు వాళ్ళ అవసరం కాబట్టి, ఏమైనా ప్రమాదం పొంచి ఉన్నట్టే, పక్కలో బళ్ళు ఉన్నట్టే. అయితే సార్ ఇప్పుడు అక్రమస్తుల కేసు ఉంది కదా సార్, ఈయన A2గా విజయసాయి రెడ్డి ఉన్నారు. నన్ను ఈ కేసుల నుంచి విముక్తి చేసేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తాను, మా వాళ్ళందరినీ తీసుకొస్తాను, నేను పొలిటికల్ అప్రూవర్గా కూడా మారతా, జగన్ భరతం పట్టండి, నన్ను వదిలేసేయండి, ఈ ఒప్పందంతో వస్తున్నట్టు ఒక టాక్. అప్పుడు ఏదో డీల్ లేకుండా ఎందుకు వస్తాడు, లేదా నన్ను వదిలేని కొన్నాళ్ళని వస్తాడు.
అనేక కేసుల్లో ఉన్నారండి వాళ్ళు. ఇది ఇతను ఒక్కడిని వదిలేస్తే జగన్ ఎలా వదిలేస్తాను కుదురుతుంది? అసలు జగన్ వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. మన ఎలక్షన్ తర్వాత ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాడు కదా. ఇప్పుడు ఇంకా నడుస్తున్నట్టుంది. ఇప్పుడు వాళ్ళ పర్మిషన్ ఇచ్చేసారా? ఇచ్చేసారు. వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు వాళ్ళు మీ మ్యాటర్ ఏంటంటే సిబిఐ అపోజ్ చేయాలి. వీడి మీద చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు ఉంది, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇది ఎలాగిస్తారు మీరు అని అనాలి. వాళ్ళు ఏం మాట్లాడరు. ఎంత దారుణంగా ఉందని సిస్టము. జగన్కి వాళ్ళ పిల్లలు వాళ్ళు అక్కడే ఉంటారు, ఇంక రారు. వాళ్ళు చదువు అయిపోయినా కానీ అక్కడ ఉండిపోతారు. వాళ్ళు మాత్రం ఇక్కడ చూసుకుంటే క్రిస్మస్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? అక్కడ చదువుకోవడానికి వెళ్ళారు. ఇంక పండగలకి పబ్బాలకు మీ ఇంటికి వస్తారు కదా, మీ అమ్మ నాన్న చూడడానికి. మీ అమ్మ మీ నాన్న వస్తారు నీ దగ్గరికి. మనమే పోతాం ఊరికి, మనమే వెళ్తాం కదా. అలా రావాలి కదా. వాళ్ళు ఊరు వాళ్ళ సొంత దేశం అని చూసుకోవాలనుకోవాలి కదా. అలా అనుకోరు. ఈ దొంగోడు అప్పుడప్పుడు తప్పించుకోవడానికి అక్కడ పోతూ ఉంటాడు. దానికి ఏమో పూర్తిగా పైనుంచి కింద దాకా ఒత్తాసిస్తూ ఉంటారు, మద్దతు పలుకుతూ ఉంటారు. సిస్టమ్స్ అన్నీ కూడా అతనికి ఆయన ఏం అడుగుతాడో ఎప్పుడు అడుగుతాడో అప్పుడు చేసేయంటారా అని రెడీగా కూర్చొని ఉంటారు. ఏంటండి ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటుందా? పక్కవాడి మీద ప్రేమ ఉంటుందా? సమాజం పట్ల బాధ్యత ఉంటుందా ఎవరికైనా? వీళ్ళు ఒక మెసేజ్ ఏం పంపిస్తున్నారంటే మీ ఇష్టమైన బతకంటారా, కొల్లగొట్టేయండి, దోపిడీలు చేయండి, అత్యాచారాలు చేయండి, ఏమన్నా 4 రూపాయలు సంపాదించుకోండి, ఆ డబ్బులతోటి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అనేటువంటిది తెలుస్తుంది. ఆ డబ్బులు సంపాదించుకుని ఇన్ని అత్యాచారాలు చేసి డబ్బులు సంపాదించుకున్నవాడు కూడా వినయంగా విధేయంగా అధికారంలో ఉన్నవాడి వైపున ఉండండి. ప్రతిపక్షం వైపుకి వెళ్తే మీరు మళ్ళీ దెబ్బైపోతారు. అంటే అది పెత్తనం అధికారం ఉన్న వైపుకి డ్రైవ్ అవుతూ ఉంటారు. ఇదంతా సర్కిల్. ఏమైనా చెడిపోయిందండి దేశం. నేను ఇంకా 100 ఏళ్ళు 200 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత చెడిపోద్దేమో అనుకున్నాను. నేను 50 ఏళ్ళకే చెడిపోయింది. 75 ఏళ్ళ రోడ్డుకి పుచ్చిపోయింది, పురుగట్టేసింది. ఇక మన పైనుంచి కిందకి ఎవ్వడో మీకు ఇప్పుడు చంద్రబాబు గారు దీన్ని ప్రక్షాళన చేద్దామన్నా కానీ చేతులు నొప్పి వచ్చేస్తే తప్ప ఇంకా ఆయన కూడా అందుకుని సూత్రం ఏమి చేయలేక. సరే, ఇప్పుడు నిజంగా ఈ జాయినింగ్స్ 11లో 10 మంది వెళ్ళిపోతే ఇంకొక విశ్లేషణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే తనంతటి తానే స్వయంగా మీరు వెళ్ళిపోండి, మీరు అందరూ బీజేపీలోకి వెళ్ళండి అంటే అని ఉండొచ్చు. మీరు అక్కడికి వెళ్ళిపోయి పని చేయండి, నా తరపుని ఎన్నాళ్ళు నా దగ్గర ఉండి పనిచేశారు, ఇప్పుడు నా టైప్కి వెళ్ళిపోయి పని చేయండి అనొచ్చు. ఏంటండి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఆ పార్టీలో లేడనుకో, ఆ పార్టీ ఆ గేట్ తీసుకుని వెళ్తానికి మీకు ఇప్పుడు మీరు ఒక ఎంప్లాయీ అండి, ఒక ఆఫీస్లోకి వెళ్ళాలి, మీరు పర్మిషన్ తీసుకెళ్ళాలి. అదే ఎంప్లాయీ అనుకో, మీకు ఒక కార్డు ఇస్తారు, లోపలికి వెళ్ళి చూపించి వెళ్ళిపోవచ్చు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవడొకటి పట్టుకుంటారు, కాళ్ళు పిసుకుతారు, ఏం పిసుకుతారు, మొత్తం మీద ఏం చేస్తారు. ఒక కనెక్షన్స్ ఉంటాయి, అధికారంలో కీ పొజిషన్లో ఉన్న వాళ్ళతో యాక్సెస్ ఉంటుంది, దాంతో ఇతను కాపాడుతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు బీజేపీకి ఇంకా జగన్ మీద ప్రేమ ఉందా లేదా అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటారు? మరి వివాహం సక్రమ సంబంధం కంటే అక్రమ సంబంధం మీద ఎప్పుడైతే మోజు ఉంటుంది ఎవరికన్నా. ఇది నిజం కదా. వైవాహిక జీవితంలో వైవాహిక బంధం మీద ఉన్న అనుబంధం ప్రేమ అన్నీ ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఉంటుంది. యవనంలో ఉన్నప్పుడు అక్రమ సంబంధం మీద ఉంటుంది అందరికైనా. వాళ్ళకి అదే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ స్నేహం యవనంలో ఉంది. ఈ మధ్యకాలంలో కదా, ఈ 10 ఏళ్ల క్రితమే కదా జగన్మోహన్ రెడ్డి దొంగతనాలు అవి చేసింది. 5 ఏళ్ళ నుంచి ప్రేమ పెరిగింది వాళ్ళకి. ఇంకొక 5 ఏళ్ళు ఉంటుందేమో మోజు. తర్వాత వృద్ధులు అయిపోయిన తర్వాత వాళ్ళ దుకాణాలు సర్దుకున్న తర్వాత ఏమైనా ఈ ప్రక్షాళన జరగాలి. ఈ ప్రక్షాళన జరగాలంటే ఒక విప్లవం రావాలి. ఒక విప్లవం రావాలంటే మళ్ళీ మన దేశాన్ని ఎవడొకడు ఆక్రమించుకోవాలి. అప్పుడు మళ్ళీ మనం యుద్ధం చేసి మళ్ళీ మన స్వాతంత్రం తెచ్చుకుంటూ 25 ఏళ్ళు 30 ఏళ్ళు మళ్ళీ బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఈ స్వార్థాలు దుర్మార్గాలు అన్నీ పెరుగుతాయి. ఎవడ పర్ఫెక్ట్గా ఉన్నారు? ఎవడో లేడు, నాతో సహా ఎవడ పర్ఫెక్ట్గా ఉండడు. ఎందుకంటే వాడు వృద్ధనారీ ప్రతిభత అన్నట్టుగా మనకు అవకాశం రాకపోతే ప్రతిభతల్లో మాట్లాడతాం. అవకాశం వచ్చిన తర్వాత ఓ సూట్ కేసు ఉందంటే తీసేసుకుని వాళ్ళు చెప్పినట్టు చెప్తాం. ఓకే, అంటే జాయినింగ్స్ విషయంలో కూడా కొంత మీరు అన్నట్టు పారదర్శకత అవసరం లేకపోయినా పారదర్శకత ఏంటండి? వీళ్ళకి పని ఏంటి? వాళ్ళతో ఏంటి అవసరం లేదు. ఇప్పుడు ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో కూడా ఇప్పుడు 7 వస్తారని టాకు. అలా అసలు మొత్తం వచ్చేస్తానికి సిద్ధంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కూడా నేను కూడా వచ్చేస్తానంటాడు. వీళ్ళు చేర్చుకుంటారా? అసలు అసెంబ్లీకే రాడు అతను. వాళ్ళు ఏం చేయాలంటే అసలు ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఆ పార్టీలో ఉండటం కానీ, ఆ పార్టీ పేరు చెప్పడానికి కానీ, అతను రావాలని కోరుకుంటానికి కానీ, అతను అతని మాట చెప్పడానికి కానీ గజగజ వణికిలే చెయ్యాలా. అప్పుడు బాగుపడుతుంది రాష్ట్రం. ఆ పాములు మళ్ళీ జాతకం ఇంకో రూపం వేసి ఇంకో పెయింట్ వేసేసి తీసుకొచ్చి పెంచుకుందాం అంటే కుదరదు. అవును, చూద్దాం సార్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ అడ్స్మల్ గారు.